హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈ సెషన్లో మన టెట్ డిఎస్సికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో మరొక ప్రధానమైనటువంటి టాపిక్ భారతదేశ నీటిపారుదల వ్యవస్థ. ఇది ప్రధానంగా 9th క్లాస్కి సంబంధించినటువంటి జాగ్రఫీ టాపిక్. సో భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ అని ఉంటుంది. సో దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. నీటిపారుదల అనేటువంటి పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. నీటిపారుదల అనేటువంటి పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. వాస్తవానికి నీటిపారుదల అంటే మనకి వ్యవసాయానికి నీరందించేటటువంటి నీటిపారుదల పద్ధతులు గుర్తొస్తాయి. ఏంటంటే అవి కాలువల ద్వారా, బావుల ద్వారా, గొట్టపు బావుల ద్వారా, చెరువుల ద్వారా, వాటిని మనం నీటిపారుదల పద్ధతులు అంటాం. అసలు ఇవన్నీ ఉండాలి అంటే మనకి ఏముండాలండి? నదీ వ్యవస్థ అనేది ఉండాలి. ఎక్కడైతే నదీ వ్యవస్థ ఉంటుందో అక్కడ మనం నదికి ఆనకట్టలు నిర్మించి, ఆనకట్టల దగ్గర నుంచి కాలువలు తవ్వి, ఆ కాలువల ద్వారా నీటిపారుదల వసతులు కల్పిస్తాం. ఈ కాలువలు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా భూగర్భ జలాలు ఎక్కువగా పెరగటంతో గొట్టపు బావులు తయారు చేసుకుంటాం. అదేవిధంగా వర్షపు నీటితోటి ఒక చెరువులను ఏర్పాటు చేసుకొని చెరువుల్లో ఆ వర్షపు నీటిని నిల్వ ఉంచుకుంటాం. అవన్నీ కూడా నీటిపారుదల కిందకి వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే బుక్లో నీటిపారుదల అనేటువంటి పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది అన్నాడు. అందుకని కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని నేను అక్కడ ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ యొక్క టాపిక్ని ఇరిగేషన్ అంటారు, అంటే నీటిపారుదల పద్ధతి. అయితే ఈ నీటిపారుదల పద్ధతుల్లో నదీ వ్యవస్థను కూడా కలుపుకొని ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం నదీ వ్యవస్థ, ఇండైరెక్ట్గా నదీ వ్యవస్థనే చర్చించుకోబోతున్నాం. అయితే లెసన్ మాత్రం నీటిపారుదల అనేటువంటి పేరిచ్చాడు. కాబట్టి ఆ నీటిపారుదల అనే పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. వేరువేరు దిశల నుండి ప్రవహించే చిన్న చిన్న ప్రవాహాలన్నీ కలిసి ప్రధాన నదిని ఏర్పరుస్తాయి. వేరువేరు దిశల నుంచి అంటే అనేక ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ ఒక చోట కలిసి పెద్ద నీటి ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలా పెద్ద నీటి ప్రవాహంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహాన్నే మనము నది అని చెప్పి అంటాము. చూడండి, వేరువేరు దిశల నుండి ప్రవహించే చిన్న చిన్న ప్రవాహాలన్నీ కలిసి మనకి ప్రధాన నదిని ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఏంటండి, ఇది ఒక చిన్న నదీపాయ, ఇదొక చిన్న నది, ఇదొక చిన్న నది, ఇదొక చిన్న నది, ఇవన్నీ కలిసి ఒక పెద్ద నదిగా ఏర్పడుతుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు బొమ్మ చూడండి, ఇది చూస్తే ఇది మనకి గంగా నది. ఈ గంగా నది ఎట్లా ఏర్పడిందండి? ఇక్కడ చూస్తే పెద్దగా ఉంది గంగా నది. కానీ ఇక్కడ పెద్దగా నది అవ్వటానికి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి నది, అదేవిధంగా ఇటు నుంచి వచ్చేటటువంటి నది, ఇటు నుంచి వచ్చేటటువంటి నది, ఈ విధంగా అన్ని రకాలుగా వివిధ దిశల నుంచి వచ్చినటువంటి అన్ని కూడా కలిపి ఒక పెద్ద నీటి ప్రవాహంగా ఏర్పడితే దానినే నది అని చెప్పి అంటాం. వాస్తవానికి ఇవన్నీ ఏంటయ్యా అంటే చిన్న చిన్న నదులు. వాటిని ఏమంటారయ్యా అంటే, వీటన్నిటిని ఏమంటామంటే మనం ఉపనదులు అంటాం. అంటే అనేక చిన్న చిన్న నదులు కలిసి ఒక పెద్ద నదిగా ఏర్పడతాయి. మరి ఆ పెద్ద నదిగా ఏర్పడటానికి సహకరించినటువంటి చిన్న చిన్న నదులనే ఉపనదులు అంటాం. ఇంగ్లీష్లో వాటిని ట్రిబ్యూటరీస్ అంటాం. అందుకని చూడండి, వేరువేరు దిశల నుండి ప్రవహించే చిన్న చిన్న ప్రవాహాలన్నీ కలిసి ప్రధాన నదిని ఏర్పరుస్తాయి. ఇది చివరకు సరస్సు లేదా సముద్రం లేదా మహాసముద్రం వంటి పెద్ద జలభాగంలోకి ప్రవహిస్తుంది. అంతే కదా, నదులు అంతిమంగా ఎక్కడికి ప్రవహిస్తాయండి? సముద్రాల్లోకి ప్రవహిస్తాయి. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివానం లేదా నీటిపారుదల ప్రాంతం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటండి, నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమనండి, వివిధ దిశల నుంచి తెలుస్తుంది. మరి ఈ ప్రాంతం నుంచి నీరు వచ్చేసి అంతిమంగా ఇక్కడ ఈ నదిగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమంటారంటే ఈ నదీ పరివాహక ప్రాంతంగా పిలుస్తారు. చూడండి, ఒక నది వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని ఆ నదీ పరివాహక ప్రాంతం అంటారు, లేదా దాన్ని హరివానం అంటారు, అంటే నీటిపారుదల ప్రాంతం అంటారు.
ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది గంగా నది. ఈ గంగా నదికి సంబంధించి మనం చూస్తే ఈ ప్రాంతం అంతా ఏదైతే గంగా నదికి సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న నదులన్నీ ఉన్నాయో ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారయ్యా అంటే గంగా నదీ పరివాహక వ్యవస్థ అంటారు. అంటే వివిధ దిశల నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరులు ఏ ప్రాంతాన్ని నుంచి అయితే ఆ నీరంతా కూడా వస్తుందో ఆ చిన్న నదిలోకి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆ నది యొక్క పరివాహక ప్రాంతం అంటారు, లేదా హరివాణం అంటారు. దీన్నే నీటిపారుదల ప్రాంతం అని కూడా అంటారు. ఓకే, రైట్. రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసే ఎత్తైనటువంటి ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. చూడండి, ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ విధంగా, మరొక నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ విధంగా. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్నే జల విభాజక క్షేత్రం అంటారు. అంటే రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసే ఎత్తైనటువంటి ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రము అంటారు. ఈ నది ఎందుకు ప్రవహిస్తుందయ్యా ఇటు, ఈ నది ఎందుకు ప్రవహిస్తుందయ్యా అంటే ఇక్కడ ఎత్తైన ప్రాంతం ఉంది కాబట్టి ఆ యొక్క విభజన అనేది జరిగింది. సో కాబట్టి ఆ విభజన జరిగినటువంటి ప్రాంతాన్నే జల విభాజక క్షేత్రం అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఉంది. ప్రపంచంలో అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఇది ఎక్కడుందండి? అమెజాన్ ప్రాంతం అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సో దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అమెజాన్ నదీ పరివాహక ప్రాంతమే ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా గుర్తించబడింది. ఇక మన భారతదేశంలో జల విభాజక క్షేత్రంగా ఇదిగోండి, ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే మీకు ఇట్లా కనిపిస్తూ ఉండేది ఒక గీత. దీన్ని జల విభాజక క్షేత్రము అంటారు. అంటే పశ్చిమ కనుమలను ఆనుకుంటుంది. ఇటువైపుకి కొన్ని నదులు ప్రవహిస్తే పశ్చిమ వైపుకి మరికొన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అందుకనే మన భారతదేశంలో జల విభాజక క్షేత్రం అంటే ఇది జల విభాజక క్షేత్రం. పశ్చిమ కనుమలు జల విభాజక క్షేత్రంగా ఉంటాయి. ఇక్కడ ఈ బొమ్మలో కనుక మీరు చూస్తే చూడండి, ఇది ఒక నదీ వ్యవస్థ, ఇది ఒక నదీ వ్యవస్థ. ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమన్నారయ్యా అంటే జల విభాజక క్షేత్రం, డ్రైనేజ్ డివైడ్ అని చెప్పని కూడా అంటారు. డ్రైనేజ్ డివైడ్ లేదా జల విభాజక క్షేత్రం అంటారు. రైట్. ఇక భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థలు. భారతదేశంలోని నీటిపారుదల వ్యవస్థలు ప్రధానంగా ఉపఖండంలోని విస్తృతమైన భూస్వరూప లక్షణాల ద్వారా నియంత్రణకు లోనవుతాయి. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ నీటిపారుదల వ్యవస్థలు ప్రధానంగా మన భారత ఉపఖండంలోని విస్తృతమైన భూస్వరూప లక్షణాల ద్వారా నియంత్రణకు గురవుతాయి. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి భూస్వరూపాల ఆధారంగా మన భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ కూడా మనకి వివిధ రకాలుగా విభజించబడి ఉంటాయి. మనకి ఉదాహరణగా తీసుకుంటే హిమాలయ పర్వతాల్లో పుట్టే నదులనేమో హిమాలయ నదులు అన్నాము, ద్వీపకల్ప భారతదేశంలో పుట్టే నదులనేమో ద్వీపకల్ప నదులు అన్నాము. అదేవిధంగా ఈ ద్వీపకల్ప నదుల్లో కూడా ఈ పశ్చిమ కనుమలను అనుసరించి కొన్నేమో తూర్పుకు ప్రవహిస్తూ ఉంటే మరికొన్ని పశ్చిమానికి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ విధంగా మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని అనుసరించే ఈ నదులు వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని నియంత్రణకు లోనవుతాయి అన్నాడు. దీని ప్రకారం దేశంలోని నదులను రెండు ప్రధాన సమూహాలుగా విభజించవచ్చు. ఏంటయ్యా రెండు ప్రధాన సమూహాలు అంటే ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. అంటే హిమాలయ నదులు అంటే హిమాలయ పర్వతాల్లో పుట్టి ప్రవహించేటటువంటి నదులు హిమాలయ నదులు అయితే, ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ప్రవహించే నదులు ద్వీపకల్ప నదులు. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే ఇవన్నీ కూడా హిమాలయ నదులకు సంబంధించి. అంటే హిమాలయ పర్వతాలు ఈ విధంగా ఉంటే హిమాలయ పర్వతాల్లో పుట్టి ప్రవహిస్తున్నటువంటి నదులు దాదాపు ఇవన్నీ కూడా హిమాలయ నదులు కంట. ఇక ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి ఈ నదులన్నీ కూడా ద్వీపకల్ప నదులుగా పిలుస్తూ ఉంటాం. రైట్. ఇక దేశంలో నదీ వ్యవస్థ. భారతదేశంలోని రెండు ప్రధాన భౌగోళిక ప్రాంతాల నుండి ఉద్భవించడమే కాకుండా హిమాలయ ద్వీపకల్ప నదులు అనేక విధాలుగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, భౌగోళిక స్వరూపాన్ని బట్టి ప్రవహించే నదులు ఆధారపడి ఉంటాయి అని. మరి భారతదేశంలో ప్రవహించేటటువంటి ఈ నదులు రెండు ప్రధానంగా, ఒకటి హిమాలయ నదులు అయితే రెండు ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు ఒక రకమైన లక్షణాన్ని కలిగి ఉంటే ద్వీపకల్ప నదులు అనేవి మరొక లక్షణాన్ని కలిగి ఉంటాయి. హిమాలయ నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటే ద్వీపకల్ప నదులు ప్రధానంగా వర్షాకాలంలో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. మరి హిమాలయ నదులు నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటే ద్వీపకల్ప నదులు కొంత వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి.
ఇట్లా ఒక్కొక్క నదులు ఒక్కొక్క లక్షణాన్ని సంతరించుకుని ఉన్నాయి మన దేశంలో. హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు. జీవనదులు అంటే సంవత్సరం పొడవునా ప్రవహించే నదులు. అంటే అవి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి. ఎందుకు కలిగి ఉంటాయండి? హిమాలయ నదులు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మంచు కరగటం వల్ల ఏర్పడినాయి కాబట్టి అవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి హిమాలయ నదులు. ఇక ఈ నదులు వర్షం నుండి అలాగే ఎత్తైన పర్వతాల నుండి కరిగిన మంచు నుండి నీటిని పొందుతాయి. అంటే హిమాలయ నదులు ఎక్కువ భాగం మంచు కరగటం వలన అదేవిధంగా వర్షాల నుండి కూడా నీటిని పొందుతాయి. రెండు ప్రధాన హిమాలయ నదులైనటువంటి సింధు నది, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణులు ఉత్తరం వాలు నుండి ఉద్భవించాయి. అంటే హిమాలయ నదుల్లో ప్రధానమైనటువంటి ఈ యొక్క సింధు నది మరియు బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఉత్తరం వాలు నుండి ఉద్భవించాయి. అవి పర్వతాలను కోతకు గురిచేసి గార్జును కూడా ఏర్పరిచాయి. గార్జులు అంటే ఏంటండి? నది ప్రవహిస్తున్నప్పుడు, రెండు పర్వతాల మధ్య గుండా నది ప్రవహిస్తున్నప్పుడు ఆ పర్వతాలను క్రమక్షయం చేస్తూ లోతైనటువంటి లోయగా ఏర్పాటు చేసి ఇది గార్జ్ అని చెప్పి అంటాం. ఇది గార్జ్. ఈ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ రెండు పర్వతాల మధ్య ఏర్పాటు చేసిన లోతైనటువంటి లోయనే మనం గార్జ్ అంటాము. ఎందుకని? పర్వతాలకు అవతల వైపున, హిమాలయ పర్వతాలకు అవతల వైపున ఈ యొక్క సింధు నది, బ్రహ్మపుత్ర నది ఏర్పడి పర్వతాలను దాటుకుంటూ వస్తున్నాయి కాబట్టి అవి గార్జులను ఏర్పాటు చేశాయి. హిమాలయ నదులు వాటి జన్మస్థానం నుండి సముద్రం వరకు సుదీర్ఘ ప్రవాహ మార్గాలను కలిగి ఉన్నాయి. అంతే కదా? ఈ సింధు నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ మరియు గంగా నది కానీ వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ అంతిమంగా సముద్రంలో కలుస్తాయి. రైట్. ఇక అవి వాటి ఎగువ ప్రవాహ మార్గాలలో తీవ్రమైన క్రమక్షయాన్ని కలిగించి భారీ మొత్తంలో ఒండ్రు మట్టి మరియు ఇసుకను మోసుకొస్తాయి. మరి ఇది పర్వతాల గుండా ప్రవహిస్తున్నాయి కాబట్టి, ఎక్కువ వాలు నుంచి ప్రవహిస్తున్నాయి కాబట్టి తమతో పాటు మట్టిని, ఇసుకను, రాళ్ళను తీసుకుని వచ్చేసి మనకి ఈ యొక్క మైదాన ప్రాంతంలో నిక్షిప్తం చేస్తాయి లేదా నిక్షేపణ చేస్తాయి. ఇక మధ్య మరియు దిగువ ప్రవాహ మార్గాలలో ఈ నదులు నదీ వక్రతలు, ఎద్దుగిట్ట, దాన్నే ఆక్స్బౌ అంటారు, ఆక్స్బౌ సరస్సులు మరియు వాటి వరద మైదానాలలో అనేక ఇతర నిక్షేపణ స్వరూపాలను ఏర్పరుస్తాయి. అవి బాగా అభివృద్ధి చెందిన డెల్టాలను కూడా కలిగి ఉన్నాయి. ఇవి హిమాలయ నదులకు సంబంధించిన ప్రధాన లక్షణాలు చెప్తున్నారు. అంటే హిమాలయ నదులు హిమాలయ పర్వతాల్లో పుట్టి సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి దశను మూడు రకాలుగా విభజించారు. ఒకటి ఎగువ దశ. ఎగువ దశ అంటే నది పర్వతాలలో పుట్టినటువంటి దశ. మరి నది పర్వతాల్లో పుట్టినప్పుడు వాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నది వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమతో పాటు ఇసుకను, మట్టిని, రాళ్లను తీసుకొస్తూ ఉంటుంది, రవాణా చేయిస్తుంటుంది, క్రమక్షయం చేయిస్తుంది. ఆ సమయంలోనే గార్జులు వంటి లోయలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక రెండవ దశ, దాన్ని మధ్య దశ అంటారు. అంటే పర్వతాలలో నుంచి మైదానాలలోకి రాబోయే ముందున్నటువంటి దశ మధ్య దశ అంటారు. ఆ తర్వాత మైదానాల్లోకి ప్రవేశించిన తర్వాత సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి దశ దిగువ ప్రవాహ దశ అంటారు, లేదా దిగువ ప్రవాహ మార్గము అంటారు. ఈ విధంగా మధ్య మరియు దిగువ ప్రవాహ మార్గాలలో కూడా ఈ నదులు అనేక భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి. ఏంటండి అవి? నదీ వక్రతలు. నదీ వక్రతలు అంటే ఏంటండి? ఇలా నదులు వంకరలు తిరిగి ప్రవహించటం. నదులు ఎందుకు వంకలు తిరుగుతాయండి? పర్వత ప్రాంతాల్లో వేగంగా ప్రవహించినటువంటి నదులు మైదానాల్లోకి ప్రవేశించే తరకే వాలు తగ్గటం వలన నీటి వేగము తగ్గిపోయి అవి క్రమంగా వంకరలు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటాయి. అలా వంకరలు తిరుగుటాన్నే నదీ వక్రతలు అంటారు. ఇదే వక్రతలు ఇంకా పెరిగి కొన్ని సందర్భాల్లో ఎద్దుగిట్ట లేదా ఆక్స్బౌ సరస్సులుగా ఏర్పడతాయి. ఇదిగోండి, ఇక్కడ ఇది ఎద్దుగిట్ట ఆకారంలో ఉంటుంది. ఇది వక్రతలో భాగమే, కానీ నది ప్రవాహం ఎక్కువగా జరిగి ఈ యొక్క ఎద్దడుగు ఆక్స్బౌ లేకులు ఏర్పడినాయి. ఎద్దుగిట్ట సరస్సులు లేదా ఆక్స్బౌ సరస్సులు, అదేవిధంగా వాటి వరద మైదానాల్లో అనేక ఇతర నిక్షేపణ స్వరూపాలను కూడా ఏర్పరుస్తాయి. మరి పర్వత ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి మట్టి, ఇసుక అన్నీ ఉన్నాయి కదా, మరి ఎక్కడికి వస్తాయండి? అది మైదాన ప్రాంతాల్లోకి వస్తాయి. మైదాన ప్రాంతాల్లోకి రాగానే అనువైనటువంటి ప్రదేశాలలో ఈ మట్టిని, ఇసుకను ఇది నిక్షేపణ చేస్తూ ఉంటాయి. అంటే నదులు అనేక భూస్వరూపాలు ఏర్పాటు చేస్తాయి. వాటిలో గార్జెస్ ఉన్నాయి, ఆక్స్బౌ లేకులు ఉన్నాయి, వరద మైదానాలు ఉన్నాయి,
డెల్టాలు ఉన్నాయి. ఇట్లా అనేక భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి వివిధ దశలలో నదులు. అవి బాగా అభివృద్ధి చెందినటువంటి డెల్టాలను కూడా కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకి గంగా బ్రహ్మపుత్ర నదులు తీసుకున్నాం అనుకోండి, అవి సముద్రాలలో కలిసే దగ్గర వాలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ డెల్టాలను ఏర్పాటు చేసినాయి. వాటిని మనం సుందరబన్ డెల్టాలు అని కూడా అన్నాం. ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా మన సుందరబన్ డెల్టాలు. సో డెల్టాలను కూడా ఏర్పాటు చేస్తాయి ఈ నదులు. అర్థమైందండి? ఇక్కడ చూడండి, ఈ బొమ్మ మీకు చూస్తే నది, ఇది నది జన్మస్థానం, పర్వత ప్రాంతం. ఈ పర్వతాల నుంచి ప్రవహించుకుంటూ వచ్చినటువంటి నది ఇక్కడ చూడు, మైదానంలో ఒక రంగులే వంకరలు తిరిగి అంటే వక్రతలు వచ్చేసి ఆ తర్వాత ఆక్స్బో లేక్లు ఏర్పడి ఆ తర్వాత చివరికి వచ్చేసరికి డెల్టాలను కూడా ఏర్పాటు చేసింది. చూడండి, నదీ వక్రత, డెల్టా, ఆక్స్బో సరస్సులు, మధ్య ప్రవాహం, ఎగువ ప్రవాహం, దిగువ ప్రవాహం, ఇలా ప్రవాహం బట్టి ఆ భూస్వరూపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి నదికి ఇరువైపులా. రైట్. ఇక ద్వీపకల్ప నదుల ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండటం వలన చాలా వరకు ద్వీపకల్ప నదులన్నీ వర్షాధార నదులుగా ఉన్నాయి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న హిమాలయ నదులేమో మంచు కరగటం వల్ల వర్షపాతం వలన ప్రతి సంవత్సరం పొడవునా నీటిని కలిగి అవి ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ ద్వీపకల్ప నదులకు వచ్చేసరికి ఇవి ప్రధానంగా వర్షాధారం మీదే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. వర్షాలు లేనప్పుడు కొన్ని నదులైతే ద్వీపకల్పంలో ఎండిపోతాయి కూడా. సో కాబట్టి ద్వీపకల్ప నదుల ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండటం వలన చాలా వరకు ద్వీపకల్ప నదులు వర్షాధార నదులుగా ఉన్నాయి. ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువలలో తక్కువ నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. అంటే పెద్ద పెద్ద గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు కూడా చాలా తక్కువ పరిమాణంలో నీటిని కలిగి ఉంటాయి వేసవి కాలంలో. ఇక ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగాను లోతు తక్కువగాను ఉంటాయి. అంటే ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగా ఉంటాయి, లోతు తక్కువగా ఉంటాయి. ఎందుకని పొడవు తక్కువగా ఉంటాయి అంటే ద్వీపకల్పం కనుక చూస్తే మనకి ద్వీపకల్పం రెండు వైపులకి మధ్య సముద్రం, ఇరువైపులా సముద్రాలు ఉంటాయి. కాబట్టి అటు తూర్పుకు ప్రవహించే నదులైనా కానీ ఇటు పశ్చిమానికి ప్రవహించే నదులు కానీ ఎక్కువ దూరం ప్రవహించవు. అదే హిమాలయ పర్వతాల్లో పుట్టిన నదులైతే చాలా దూరం ప్రవహించి ఆ తర్వాత ఇవి సముద్రాల్లో కలుస్తాయి. అందుకనే పొడవు విషయంలో మన భారతదేశంలో పొడవైన నదులన్నీ కూడా హిమాలయ నదుల్లో ఉదాహరణగా మనం చెప్పుకుంటే, మరి ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు అంత పొడవు ఉండవు. అంతేకాకుండా హిమాలయ నదులు లోతు ఎక్కువగా ఉంటే ద్వీపకల్ప నదులు లోతు తక్కువగా ఉంటాయి. ఇక అయితే వాటిలో కొన్ని మధ్య ఉన్నత భూములలో జన్మించి పశ్చిమం వైపుగా ప్రవహిస్తాయి. అంటే ద్వీపకల్పంలో కొన్ని నదులు మధ్య ఉన్నత భూములలో ఇక్కడ జన్మించి ఇవి పశ్చిమానికి ప్రవహిస్తూ నర్మదా, తపతి వంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక ద్వీపకల్ప భారతదేశంలోని చాలా నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. చెప్పుకున్నాం కదా, ద్వీపకల్పంలో చాలా నదులు పశ్చిమ కనుమలలో జన్మించి తూర్పుకు ప్రవహిస్తూ ఇవి బంగాళాఖాతంలో కలుస్తాయి. అంటే ఎందుకని అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పుకు వాలి ఉంది. మనం నైసర్గిక స్వరూపాల్లో చెప్పుకున్నాం. పశ్చిమ నుంచి తూర్పుకు వాలి ఉండటం వలన ఈ యొక్క పశ్చిమ కనుమల్లో పుట్టినటువంటి ద్వీపకల్ప నదులు తూర్పుకు ప్రవహిస్తూ అవి బంగాళాఖాతంలో కలుస్తాయి. గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా ఇలా తూర్పుకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసేటటువంటి ద్వీపకల్ప నదులు. రైట్. ఇప్పుడు హిమాలయ నదుల గురించి చూద్దాం. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో నదీ వ్యవస్థ, ఫస్ట్ నీటిపారుదల గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత నదుల గురించి చెప్పుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి నదులు ప్రధానంగా భౌగోళిక స్వరూపాన్ని బట్టి అవి అభివృద్ధి చెందాయని, వాటిని మనం హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అన్నామని, హిమాలయ నదుల లక్షణాలు, ద్వీపకల్ప నదుల లక్షణాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు హిమాలయ నదుల గురించినటువంటి పూర్తి వివరం చూద్దాం. హిమాలయ నదులు సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైన హిమాలయ నదులు. సో హిమాలయ నదులు ఏంటండి? సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు పొడవుగా ఉంటాయి. అనేక పెద్ద మరియు ముఖ్యమైన ఉపనదులు వీటిలో కలుస్తాయి. వాస్తవానికి పెద్ద నదిగా ఏర్పడాలి అంటే ఆ నదిలో అనేక ఉపనదులు కలిసి ఉండాలి. అంటే ఆ నది ప్రవహించే మార్గంలో అనేక చిన్న చిన్న నదులను కలుపుకుంటూ ఉంటుంది అనుకున్నాం. ఆ విధంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనం చెప్పుకుంటూ అనేక చిన్న చిన్న నదులు కలిసి పెద్ద నదిగా అవతరిస్తుంది అనుకున్నాం. మరి ఈ హిమాలయ నదులు పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రవహించే మార్గంలో అనేక ఉపనదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. దేనికండి? ఈ యొక్క హిమాలయ నదులకు.
మరి ఒక నదిని దాని ఉపనదులతో కలిపి ఏమంటారంటే నదీ వ్యవస్థగా పిలుస్తారు. రివర్ సిస్టమ్ అంటారు. అంటే ఒక నది దాని యొక్క ఉపనదులు మొత్తాన్ని కలిపి అది నదిని తీసుకునేటటువంటి ప్రాంతాన్ని కలిపితేనేమో పరివాహక వ్యవస్థ అన్నాం. అలా కాకుండా ఈ నదికి సంబంధించినటువంటి ఉపనదులు వీటన్నిటిని కలిపి ఏమన్నారంటే నదీ వ్యవస్థ అన్నారు. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలి. నదీ వ్యవస్థ అంటే రివర్ సిస్టమ్ అంటారు. ఇంకోటి క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం అంటారు. మరి క్యాచ్మెంట్ ఏరియా ఏంటంటే ఏ ప్రాంతం నుంచి అయితే ఆ నది నీటిని తీసుకుంటుందో ఆ మొత్తాన్ని కూడా క్యాచ్మెంట్ ఏరియా అంటారు. పరివాహక వ్యవస్థ అంటారు. ఏ ప్రాంతంలో అయితే ఈ ప్రధాన నదికి చిన్న చిన్న ఉపనదులన్నీ కలుస్తాయో ఈ ఉపనదుల్ని ప్రధాన నదిని మొత్తాన్ని కలిపి నదీ వ్యవస్థ అంటారు. అర్థమైందండి? నదీ వ్యవస్థ అంటారు. ముందుగా హిమాలయ నదుల్లో ప్రధాన నది అయినటువంటి సింధు నది గురించి చూద్దాం. హిమాలయ నదుల్లో ప్రధానమైన నది సింధు నది గురించి చూద్దాం. సింధు నది మానస సరోవరం దగ్గర టిబెట్లో పుడుతుంది. అంటే సింధు నది ఎక్కడ పుడుతుందయ్యా అంటే టిబెట్ ప్రాంతంలోని మానస సరోవరం అనేటువంటి ఒక సరస్సు వద్ద పుడుతుంది ఈ సింధు నది. పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ లడఖ్లో ఇది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క మానస సరోవరం వద్ద పుట్టినటువంటి ఈ సింధు నది పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ భారతదేశంలోకి లడఖ్ మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లోకి ఇది ప్రవేశిస్తుంది భారతదేశం. సో చూడండి, ఇది టిబెట్లో పుడుతుంది, పశ్చిమానికి ప్రవహిస్తుంది. పశ్చిమానికి ప్రవహిస్తూ మన భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే లడఖ్ ప్రాంతంలో ప్రవేశిస్తుంది. లడఖ్ ప్రాంతంలో ప్రవేశిస్తుంది. ఇది ఈ భాగంలో ఒక సుందరమైనటువంటి గార్జును కూడా ఏర్పరుస్తుంది. చెప్పుకున్నాం కదా, గార్జులు పర్వతాలను దాటే క్రమంలో నదులు పర్వతాలను క్రమక్షయం చేయగా లోతైనటువంటి లోయలు ఏర్పడతాయి. దాన్ని మనం గార్జ్ అన్నాము. సో ఈ విధంగా ఈ లడఖ్ ప్రాంతంలో సింధు నది గార్జులను కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా జస్కర్, నుబ్రా, ష్యోక్, కుంజా వంటి అనేక ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తాయి. ఇక్కడ సింధు నదికి అనేక చిన్న చిన్న ఉపనదులు కలుస్తూ ఉంటాయి. ఏంటండి ఆ చిన్న చిన్న ఉపనదులు అంటే జస్కర్, నుబ్రా, ష్యోక్, కుంజా వంటి చిన్న చిన్న ఉపనదులు పర్వతాల్లోనే పుట్టి ఈ సింధు నదితోటి పర్వత ప్రాంతంలోనే కలుస్తాయి ఈ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో. ఇక సింధు నది బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ వద్ద గల పర్వతాల నుండి బహిర్గతమవుతుంది. అంటే సింధు నది బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ అనేటువంటి ప్రాంతం వద్ద పర్వతాల నుండి బహిర్గతం అంటే పర్వతాల నుంచి మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. ఇక సట్లజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జీలం నదులన్నీ కలిసి పాకిస్తాన్లోని మిథాన్కోట్ సమీపంలో సింధు నదిలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా ఈ యొక్క అటాక్ అనేటువంటి ప్రాంతం వద్ద ఇది పర్వతాల నుండి బహిర్గతమైన తర్వాత ఈ సింధు నదితోటి సట్లజ్ నది, బియాస్ నది, రావి నది, చీనాబ్ నది, జీలం నదులు అన్నీ కూడా కలిసి చివరికి పాకిస్తాన్లోని మిథాన్కోట వద్ద సింధు నదితో కలుస్తాయి. అందుకనే సింధు నది మైదాన ఉపనదులుగా ఈ జీలం, చీనాబ్, రావి, సట్లజ్, బియాస్ ఈ 5 నదులను పేర్కొంటారు. ఇక దీనిని దాటిన తర్వాత సింధు నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి పాకిస్తాన్లోని కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో చేరుతుంది లేదా ప్రవేశిస్తుంది. అంటే ఇది సింధు నది ఈ యొక్క ఉపనదులన్నీ కలిసిన తర్వాత దక్షిణ దిశగా మరలి ఆ తర్వాత కొంత దూరం ప్రవహించి కరాచీకి తూర్పున ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు మైదానం చాలా తక్కువ వాలును కలిగి ఉంటుంది. సింధు మైదానం చాలా తక్కువ వాలును కలిగి ఉంటుంది. ఒకసారి సింధు నదిని మీరు ఇక్కడ చూస్తే మీరు గుర్తుపెట్టు. చూడండి, ఇక్కడ టిబెట్ మానస సరోవరం వద్ద పుట్టినటువంటి సింధు నది ఈ విధంగా భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత పర్వతాలు కూడా మైదానాల్లోకి ప్రవేశించి ఈ విధంగా ప్రవహిస్తున్నప్పుడు ఈ క్రమంలో మైదానాల్లో ఇక్కడ నుంచి సట్లజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం ఈ నదులన్నీ కలిసి ఇవి పాకిస్తాన్లోని ఎక్కడండి మిథాన్కోట సమీపంలో సింధు నదిలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సింధు నదిలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత సింధు నది దక్షిణానికి ప్రవహిస్తూ కొంత దూరం ప్రవహించిన తర్వాత కరాచీకి తూర్పున అంటే పాకిస్తాన్లోని కరాచీకి తూర్పున ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ఇది సింధు నది యొక్క మొత్తం ప్రస్థానం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింధు నదికి ఉన్నటువంటి పర్వత ప్రాంత ఉపనదులు, మైదాన ప్రాంత ఉపనదులు. ఓకే, రైట్. ఇక మొత్తం సింధు నది 2900 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదులలో ఒకటిగా ఉంది. సింధు నది పరివాహక ప్రాంతంలో 1/3 మాత్రమే భారతదేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో ఉంది. మిగిలిన భాగం అంతా పాకిస్తాన్. అంటే సింధు నది యొక్క ఎక్కువ భాగం పాకిస్తాన్లోనే ఉంది. తక్కువ భాగం అంటే 1/3 మాత్రమే మన భారతదేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మన భారతదేశం. మన భారతదేశంలో ఈ కొద్ది ప్రాంతంలో మాత్రమే అంటే పంజాబు, హర్యానా, అదేవిధంగా లడాక్, జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మాత్రమే సింధు నది కొద్ది దూరం మన భారతదేశంలో ప్రవహిస్తుంది. ఎక్కువ భాగం ఇదంతా కూడా పాకిస్తాన్లో ప్రవహించినటువంటి సింధు నది. రైట్. ఇక సింధు నదికి సంబంధించి మరికొన్ని విషయాలకు వస్తే సింధు నది జలాల ఒప్పందం 1960. ఇది చాలా ప్రధానమైన అంశం. సింధు నది జలాల వివాదం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉంది. ఎందుకని చెప్పుకున్నాం మనం, సింధు నది మానస సరోవరం వద్ద పుట్టి భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. అంటే దాదాపు ఇది అంతర్జాతీయ నదిగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి సందర్భంలో మరి ఈ నదీ జలాలు ఎవరు ఉపయోగించుకోవాలి, ఎవరికి ఎక్కువ హక్కు ఉంది అనే దాని మీద వివాదం తలెత్తే దానికి అనుగుణంగా వచ్చిందే సింధు జలాల ఒప్పందం 1960. నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎంత శాతం నీటిని ఉపయోగించుకోవచ్చు అంటే 20%. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తున్నారు. సో ఈ రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా దేనికోసం నీటిపారుదలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ పటం చూస్తే మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా మన భారతదేశం యొక్క సరిహద్దు. ఇక్కడ ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంతా కూడా పాకిస్తాన్లో గుండా ప్రవహిస్తూ ఎక్కువగా పాకిస్తాన్లో ఉంది. అందుకనే మనం సింధు నదీ జలాలలో కేవలం 20% మాత్రం నీటిని మాత్రమే ఉపయోగించుకునే హక్కు ఉంది సింధు నదీ జలాల ఒప్పందం 1960 ప్రకారం.